గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురుగారు, అమ్మ మీరు నేను 2 రోజుల క్రితం కల్కి సినిమా పైన ఒక రివ్యూ పెట్టాం. అమ్మ అది సినిమా చూడలేదు అసలు. మీరు నీ రివ్యూకి రివ్యూ నేను పంపిన రివ్యూకి రివ్యూ ఇచ్చారు. అయితే సినిమా చూడటం జరిగింది. మీకు ఎలా అనిపించింది? సినిమాలో ఏవి నచ్చలేదు, ఏవి నచ్చాయి? కల్కి భగవానుడి గురించి పురాణాల్లో ఉంది. జయదేవ్ గోస్వామి చెప్పినటువంటిది రోజు మేము రాత్రి పూజ చేసేప్పుడు పాడతాం. అంటే పర్పస్ ఆఫ్ కల్కి. ఓకే. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాలం కేశవద్రూత కల్కి శరీర జై జగదీశ హరే. ప్రతిదానికి ఒక మిషన్ ఉంటుంది కదమ్మా. అలా కల్కి అవతారం యొక్క మిషన్, ఉద్దేశం ఏమిటంటే, మీకు లాస్ట్ ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను, మ్లేచ్చులు అంటే ద ఫెలోస్ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మదర్ అండ్ అదర్. ఆ స్థితికి దిగజారుతారు. అయితే ఈ సినిమా ఫీల్ కాలేకపోయాం. ఫీల్ ఉండాలంటే సోల్ ఉండాలి కదా. ట్రావెల్ అవ్వలేకపోయారు. ఓకే. అంత డ్రైగా అయిపోయింది. ఇంకా అంటే ఇందులో మనం ముందు నాగస్సును ఎందుకు మెచ్చుకోవాలంటే, ఈ టాపిక్ సబ్జెక్ట్ని ఎంచుకున్నందుకు, డేర్ చేసినందుకు. అంటే అందరూ కల్కి అవతారం టచ్ చేయడం, హిందూ పురాణాలని టచ్ చేయడం, దాన్ని ఏదో చిన్న సినిమా కాదుగా, షార్ట్ ఫిల్మ్ కాదుగా, 600 కోట్లు పెట్టి నిర్మాతను ఒప్పించి, ఇదంతా అమితాబ్ బచ్చన్ లాంటి వాడిని తెప్పించి, కమల్ హాసన్ని, పెద్ద పెద్ద స్టార్ వార్స్ అందరినీ పెట్టి, ఇందులో నాగస్సుని మెచ్చుకోవాలి. అలాగే మన దేవరకొండ, విజయ్ దేవరకొండ, బంగారకొండ డబ్బులు తీసుకోలేదంట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏదో అంట. అంటే ఎవరో మరి ఆ పిల్లని ట్రోల్ చేశారు. ఎందుకు చేశారో మరి. విజయ్ దేవరకొండ ట్రోల్ చేసే పనే ఉంది. ఏదో అంతకుముందు ఏదో బాక్సింగ్ సినిమా ఏంటి వచ్చింది, లైగర్ విషయంలో కొంచెం అతికిపోయాడు, తర్వాత చితికిపోయాడు. ఆ తర్వాత ఏదో వచ్చిందిగా ఫ్యామిలీ స్టార్ రీసెంట్, అది కూడా పోయిందిగా. పోవచ్చు సినిమాలు, కొన్ని పోవచ్చు రావచ్చు, కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఆ పిల్లవాడు చారిటీ అది చేస్తాడు. ఇంకా అమ్మా నాన్న మాట వింటాడు. నాకెవరైనా అమ్మా నాన్న మాట వింటే వాళ్ళకి నేను మొక్కుతా. నేను మొన్న పవన్ కళ్యాణ్ ఆయన గెలిచిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, ఎంత బాగుంటుందంటే ఆ వీడియో. రావడం, వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడ్డం, వాళ్ళ వదిన గారి కాళ్ళ మీద పడ్డం, వాళ్ళ అన్నయ్య కాళ్ళ మీద పడ్డం. లక్కీయెస్ట్ అంటే ఎవరికి అమ్మ ఉంటే వాళ్ళు లక్కీయెస్ట్. చిరంజీవి ఆయన తాతయ్య కూడా వాళ్ళ అమ్ముంది. లక్కీ కదా. అసలు అంతకంటే భాగ్యవంతుడు ఎవరున్నారు? సో అలా విజయ్ దేవరకొండ ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చాడు. ఆ సినిమాలో అది కొద్దిసేపే అతని రోల్ అతను చేశాడు. ఇంకా అలా కొద్దిసేపు వచ్చేవి ఇంకేమున్నాయి, రాజేంద్ర ప్రసాద్, మళ్ళీ రాజమౌళి, మళ్ళీ రామ్ గోపాల్ వర్మ. కొంచెం లాంగ్ ఉన్నది బ్రహ్మానందం ప్లస్ శోభన, అంతే. అవి రెండే. బ్రహ్మానందం ప్రభాస్ కాంబినేషను. కానీ ఈ టాపిక్ సబ్జెక్ట్ని టచ్ చేసినందుకు నాగశ్విని మెచ్చుకుందాం. దీనివల్ల పిల్లలు కొందరు కామెంట్లు ఏమిటంటే, గురుగారు అసలు మాకు మహాభారతం తెలదు, వీ డోంట్ నో హూ ఇస్ అశ్వత్థామ, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ వీ కమ్ టు నో హూ ఇస్ అశ్వత్థామ అని. మనం అంతవరకు మెచ్చుకోవాలి. అలాగే అందరినీ శంబల నగరానికి తీసుకురావడం, చివరికి కల్కి భగవానుడు అవతరిస్తాడు. అవతరించబోయే దైవం కోసమే ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. సనాతన ధర్మమే అల్టిమేట్.
ఈ పాయింట్ అసలు ఎవరు అంటే గ్రహించాలి. ఓకే ఓకే అంటే గ్రహించడానికి కావలసినంత బుద్ధి ప్రజలకు ఎప్పుడు వస్తుందంటే కొంచెం బ్రీఫ్గా సినిమాని ఇవ్వాలి. ముందు ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే అందరూ మహాభారతం చదివి సినిమాకి వెళ్తారేంటి? కాదు కదా. నాగస్విని ఉద్దేశాన్ని అయితే మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ బాగా డిస్టర్బ్ చేసిన అంశం ఏమిటంటే ఏమిటో మరి ఈ సినిమా వాళ్ళని ఏమనాలో తెలీదు, విలన్స్ని పౌరాణికాల్లో ఉండే విలన్స్ని హీరోల్లా చూపించాలనుకోవడం ఎంతవరకు సబబు? మా గురుగారు ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ డోంట్ మేక్ డివోటీస్ నో ప్రాబ్లం, బట్ డోంట్ మేక్ ఎనిమీస్. అలా అలా మహాభారతంలో ఎన్నో ఉదాత్తమైన పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణుణ్ణి టచ్ చేసి కర్ణుణ్ణి లేపి ఏం సాధిస్తారో నాకేం అర్థం కాలేదు. అశ్వత్థామే గొప్పోడైతే వాళ్ళ నాన్నగారు ఎందుకు ఎంకరేజ్ చేయలే? కర్ణుడే గొప్పోడైతే గురువు ఎందుకు ఎంకరేజ్ చేయలే? అర్జున్నే ఎందుకు ఎంచుకోవాలి? ద్రోణుడు అర్జున్నే ఎంచుకుని, కృష్ణుడు అర్జున్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే నరనారాయణలో ఆయన నరుడు కాబట్టి. ఇప్పుడు అంటే ఎవరు కామెంట్లు అవి పెట్టేశారు పిల్లలు, కర్ణుడిని ఏదో ఎక్కువ చేసి అర్జున్ని తక్కువ చేశారని. కానీ పిచ్చి పిచ్చి డైలాగులు అవి అంటే అక్కర్లేనివి ప్రభాస్తో చెప్పించారు. ప్రభాస్తోనే మనం అసలు అది కూడా కొంత. కానీ ప్రభాస్తో ఏం చెప్పించారు? మనం ఎప్పుడు ఓడిపోయిన చరిత్ర లేదన్నాడు. యాజ్ ఏ ప్రభాస్ అంటే కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి అది సింక్ కాదు. యాజ్ ఏ కర్ణుడు అన్ని ఫ్లాప్సే. కర్ణుడు చాలామంది చేత ఓడిపోయాడు, చాలామంది చేతిలో ఓడిపోయాడు. ఓకే, ఇంకా చెప్తే లిటరల్లీ పారిపోయాడు కూడా. అభిమన్యుడు విషయంలో మోసం చేశాడు. ఘోషయాత్రలో దుర్యోధనుడి మీదకి వస్తే దుర్యోధనుడిని వదిలి పారిపోయాడు. అప్పుడు కాపాడింది కూడా అర్జునుడే కదా. అదే కదా చెప్తారు కదా, ధర్మరాజు చెప్తారుగా. వాళ్ళు కౌరవులు బంధింపబడితే భీముడు అర్జునుడు సంకలు గుద్దుకుంటారు. బాగా జరిగింది, కాగల కార్యం గంధర్వులే చేశారంటారు కదా. అప్పుడే వచ్చింది ఆ సామెత, కాగల కార్యం వాట్ సపోజ్ టు బి హ్యాపెన్, అది ఆల్రెడీ వీళ్ళ వలన చేయిందని. అంటే ధర్మరాజు చెప్తారు, మామూలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళు 100 మనం 5. కానీ వేరే ప్లానెట్ వచ్చి మనం మీదకి వస్తే అప్పుడు వయం పంచాధికం శతం అంటే ఏంటి? మనం 105 అంటాడు. అది ఎంత ఉదాత్తం అమ్మా. వాళ్ళని అడవికి పంపించిన వాళ్ళని, వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని, వాళ్ళని చంపేయడానికి బోల్డ్ అని మర్డర్స్ ప్లాన్ చేసిన వాడిని రక్షించమని పంపిస్తాడు ధర్మరాజు. ఏమిటో దురదృష్టకర విషయం, ఈ రోజుకి అదే బ్లడ్ ఉందేమో మన వాళ్ళల్లో అనిపిస్తుంది. అంటే ఈ టాపిక్ నుంచి మనం ఒకసారి పార్లమెంట్కి వెళ్ళి వెనక్కొద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్బిత్ర ఒక ఆయన ఉన్నాడు పార్లమెంట్లో. ఆల్బిత్ర అంటే తాతదొక మతం, తల్లిదొక మతం, తండ్రిదొక మతం, అలాంటి 54 ఏళ్ళ యువకుడు 543 మార్కులకి 99 తెచ్చుకుని విన్నర్లా ఫీల్ అయ్యే సిన్నరు రాహుల్ విన్సీ అనబడే రాహుల్ గాంధీ. అది హిందువులంటే హింస, హిందువులంటే అసత్యం అని ఏదేదో వాగేశారు. అసలు అతని మాటే నిజమై ఉంటే మన దేశం ఇన్ని మొక్కలై ఉంటుందా? ఇంకో మతం వచ్చి ఉంటుందా? ఈ రోజుకి ఆవుళ్ళు కోస్తుంటే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ హిందువులందరినీ అన్నాడా గురువు గారు? ఓన్లీ మోడీ గారిని అన్నారా? అనలేదు కదమ్మా. ఓకే, అసలు మోడీ పదం ఎత్తలేదు ఆయన. హిందువులు అన్నాడు కదా, వీడియోలోనే ఉన్నాయి కదా. మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఇవాళ కథలు చెప్పాడంట. నా మాటలు వక్రీకరించారు ఏవో.
ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ చేత దండం పెట్టించుకున్న దగులుబాజీ వాళ్ళ దృష్టి. అందుకనే ఈజ్ ఎ రోబోట్ ప్రైమ్ మినిస్టర్ కదా కదా. సరే, దురదృష్టం ఏంటంటే విదేశీయులు కదా వాళ్ళు. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఇండియన్, మేబీ నేమ్ సిక్. ఇప్పుడు మీరు, నేను, సాయి, ఇంకెవరైనా మనం హిందువులు అని చెప్పుకోగలం. ఓకే. ఓవైసీని వాళ్ళ తమ్ముడిని అడిగితే వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పుకుంటారు. ఆంటోనీని అడిగితే క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. రాహుల్ గాంధీ ఎవరు? ఏం చెప్పుకుంటాడు? హిందువులు కామెడీ చేశాడు. అతను ఎవరు ఇంతకీ? అతనికి ఏమైనా జాతి ఉందా? అతనికి ఏమైనా నీతి ఉందా? అతనికి ఏమైనా ఖ్యాతి ఉందా? అతను ఇంతవరకు 54 ఏళ్ళు ఏమైనా సాధించాడా వాళ్ళ అమ్మని తప్ప? డిడ్ హీ అచీవ్ ఎనీథింగ్? డిడ్ సంథింగ్ ఫర్ కంట్రీ? ఏం చేశాడా? అతని వల్ల ఏమన్నా ఏం జరిగిందా? సో కాబట్టి ఇట్స్ ఎ బఫూన్. సో దురదృష్టం ఏంటంటే రాముడు పుట్టిన నేలలో, రామాయణం పుట్టిన నేలలో, భగవద్గీత భాగవతం పుట్టిన నేలలో పార్లమెంట్లో రాముణ్ణి అవమానిస్తూ, భగవద్గీతని విమర్శిస్తూ, ఎందుకంటే అతను ఎవరో వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ అంట, మరి ఏ రాష్ట్రం వాడు. ఆఫ్టర్ రీడింగ్ భగవద్గీత గాడ్సే కిల్డ్ గాంధీ అంటాడు. పోనీ ఎక్కడన్నా ప్రపంచంలో భగవద్గీత పేరు మీద కొత్త దేశాలు ఏమైనా పుట్టినాయా? జై శ్రీరామ్ అని ఏమన్నా కొత్త ప్రాంతాలు పుట్టినాయా? మనకు తెలుసు, హైదరాబాద్లో పాత బస్తీ ఉంది, కర్నూలులో పాత బస్తీ ఉంది, కాశీలో పాత బస్తీ ఉంది. మరి ఎక్కడైనా హిందువులకి ఏమన్నా ఉందా అలాగా? నేనేం కోరుకుంటా అంటే రాహుల్ గాంధీ చెప్పింది నిజం చేసేస్తే పోతుందని కోరుకుంటా. సరే, ఇప్పుడు సినిమా విషయంలోకి వస్తే కర్ణుణ్ణి పైకి లేపి ఏం సాధిద్దామని అనుకుంటున్నాడు ఈ పిల్లోడు నాగశ్విన్. వక్రీకరణ కదా ఒక రకంగా. ఇది ముందు నుంచి వచ్చిన సినిమాల ప్రభావం. అదే నేను అన్నాను కదమ్మా, సినిమా వాళ్ళు గత 50 ఏళ్ళుగా దీనికి కారణం ఏంటంటావు? అసలు ఇలా వీళ్ళు వక్రీకరించి మరీ తీయాలనే బుద్ధి వాళ్ళకి ఎందుకు పుట్టింది? దానికి సామెత ఉంది, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని. మనం చదవకపోవడం కావచ్చు, వినకపోవడం కావచ్చు, లేదు గుడ్డి అభిమానం కావచ్చు, అక్కడెక్కడో దుర్యోధనుడి బొమ్మ పెట్టేశారు. యాక్చువల్గా దుర్యోధనుడి బొమ్మలో దుర్యోధనుడు ఉండవు, హీరో ఉంటాడు. అల్లు సీతారామరాజుని చెక్కమని చెప్పు, అందులో కృష్ణ కనపడతాడు. అది పాజిటివ్, అది ఓకే, నమస్కారం. కానీ విలన్ని హీరోని చేయడం, ఉదాహరణకి రావణాసురుడు. ఈ రావణాసురుడు హీరోగా ఎవరన్నా ఫీల్ అయ్యారు అనుకో, అప్పుడు రావణాసురుడిని ఫాలో అవుతాడా? ఇతరుల భార్యలను ఎత్తుకొస్తాడు వాడు? లేదు, వాడి భార్యని ఎత్తుకెళ్ళిన హీరో అంటాడా? అన్నారు. మరి జయరావణ ఎలా అంటున్నావు? మనం అడిగితే ఆన్సర్ ఉండవు. కర్ణుడి విషయంలో ఎవరన్నా సపోర్ట్గా మాట్లాడితే, అంటే ఎవరు నాగశ్విని ఏం తిట్టక్కర్లేదు, సలహా ఇవ్వండి. చిన్నోడే కదా అతను, ఏం పెద్దోడు కాదు. అట్లీస్ట్ పార్ట్ 2 కైనా జాగ్రత్త. నా సలహా ఏమిటంటే ఖచ్చితంగా అతను సామవేదం షణ్ముఖ శర్మ గారితో, చాగంటి కోటేశ్వరరావు గారితో, బంగార శర్మ గారితో, ఇంకా గరికపాటి వారితో, ఇలాంటి వారితో కూర్చుని టైం తీసుకుని డిస్కస్ చేయాలి. ఎందుకు డిస్కస్ చేయాలి? సినిమా వాళ్ళు అండి, సినిమాలో తెస్తారు, నువ్వు చూడాలి అని కామెంట్ పెడతాడు కింద. మరి నువ్వు ఖురాన్ మీద ఏం సినిమా తెస్తావా? పురాణాల మీద తీసేస్తే సరిపోద్దా? ఖురాన్ మీద ఏం దీవా? పోనీ యేసు రెండో పిల్లం అని టైటిల్ పెట్టి సినిమా తెస్తావా? అవి ఎందుకు టచ్ చేయవు? ఊరుకోరు కాబట్టి.
అని నేనేమంటాను, అలా మనం ఎందుకు ఊరుకోవాలంటాను. రెండు మార్గాలు ఉన్నాయి. వినయంతో మూడో మార్గం కూడా ఉంది. వినయంతో సినిమా వాళ్ళు, అంటే వాళ్ళు మన వాళ్ళే కదా, వాళ్ళు హిందువులే, నాగశ్విను, అసిందత్తు వాళ్ళందరూ హిందువులే కదా. మనకేంటి, మన వాళ్ళు అలుసు, వీళ్ళు ఏమీ చేయరని తెలుసు, కానీ వన్ డే దే షుడ్ గెట్ సమ్ పులుసు, దెన్ దే కమ్ అవుట్ ఫ్రమ్ ద అలుసు. వాళ్ళకి పడద్దో గొలుసు. భయం లేదు కదమ్మా, నువ్వు ఏం తీసినా నడిచిపోతుంది, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు పీకే సినిమా చూసాను. వాడు శివుడికి పాలు పోయడం వేస్ట్, 20 రూపాయలు అంటాడు కదా. మనం చప్పట్లు కొట్టి 100 కోట్లు ఇచ్చాం అమెరికానికి. మరి పాలిచ్చే ఆవుని కోసి తినకూడదని చెప్పచ్చు కదమ్మా. వాళ్ళ జాతికి మంచి సందేశం ఇవ్వచ్చు కదా. శివుడికి పాలు బీవోకేకే అన్నాడు, మరి దర్గాల్లో చెద్దర్లు వేస్తారు, శవానికి సలేస్తుందా? అదే చాదర్ సమర్పిస్తారు కదా అజ్మీర్లో. అక్కడ ఏముంటుంది, పీనుగే కదా, చచ్చిపోయి ఎండిపోయి ఎముకలు, దానికి గొడ్డేంది? ఇలా చెప్పొచ్చుగా. శుద్ధులు ఎవరికి, మనకేనా? అంటే వాళ్ళని ఎవరు తయారు చేశారు? నువ్వు సినిమా చూడబట్టి కదా వాడు తీస్తున్నాడు, అవునా? కాబట్టి నాగాశ్వినికి సలహా ఇవ్వడం ఒకటి. రెండోది, మనం పురాణాలను వక్రీకరించి సినిమా తీస్తే ముస్లిమ్స్ లాగా రియాక్ట్ అవ్వడం, ఓకే, అది రెండు. మూడోది, మనమే సినిమా తీయడం. ఇఫ్ యూ డోంట్ లైక్ ఎ రూల్, ఫాలో ద రూల్, గో అబోవ్ అండ్ చేంజ్ ద రూల్. అలా నాగశ్విను తీయడానికి అతని సినిమాలో గుర్తింపు, అతని నిర్మాతలు నమ్మడం. సో కాబట్టి అలాంటి కల్పనతో సినిమా తీసే స్థాయికి వచ్చి నువ్వేం తీయాలనుకుని, నువ్వేం చెప్పాలనుకుని చెప్పేయి. కాబట్టి వక్రీకరించద్దు. ఇప్పుడు కన్నప్ప సినిమా ట్రైలర్స్ అవి వచ్చాయి, ఆ కన్నప్పకి బొట్టు అది ఏం కనబడలేదు, కింద భయంకరమైన ట్రోలింగ్. ఓకే, ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం, అంటే మనకు సబ్జెక్ట్ అవసరం లేనప్పటికీ ఓకే, కన్నప్ప దైవభక్తుడు, శివభక్తుడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో స్టోరీ తీస్తే మనమేమో వీ డోంట్ పోక్ అవర్ నోస్. కన్నప్ప కావాల్సిన వాడు కదా. మరి మనం కన్నప్ప అంటే వెంటనే రాజ్ కుమార్ గారు లేదా కృష్ణరాజు గారు వీళ్ళే గుర్తొస్తారు. వాళ్ళ ముఖాల్లో ఉండేటువంటి ప్రశాంతత, ఆ భక్తి, ఆ తాదాత్మ్యత మర్చిపోం. మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. ఎంత బాగుంటుంది అసలు. ఆయనకి ఆయనే రాజ్కుమార్ బాబోయ్, ఎంత గొప్పగా అసలు. మరి ఇతను పెట్టే పెట్టుబడికి అలాంటి సత్వగుణం కూడా కన్నప్పలో ఉంటే సంతోషం. అలాగే వక్రీకరించకూడదు, అది కన్నప్ప అయినా కల్కి అయినా ఇంకోటి అయినా. ఇప్పుడు హనుమాన్ విషయంలో నెగిటివ్ కామెంట్ ఏం రాలేదు కదా. అవును గురుగారు. ఎందుకు రాలే? ఎక్కడ పిచ్చి వేషాలు, సొంతపై ఇచ్చాలు ఏం చూపించలేదు. అవును, నువ్వు ఊహించేదో, నీ ఊహ ఇతరుల ఆహా అనేలా ఉండాలి. అందుకని వాళ్ళ పురాణాలని, వాళ్ళ నమ్మకాలని స్వాహ అనేలా ఉంటేలాగా. కర్ణుని ఎందుకు లేపాలి? ఇప్పుడు ఏంటి ప్రయోజనం? ఏంటి? ఏం నేర్చుకుంటుంది సొసైటీ? ఏం నేర్పుదామని? కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటో బాధాకరం, సినిమా అంతా చీకటే, ఇంకా మామూలు ఫ్రీ, ఇంకెప్పుడూ చీకట్లోనే. అంటే మనం ఇలా కామెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, కలియుగం చివర అలాగే ఉంటుంది, అంతా
అనే ఉద్దేశం ఓకే. అనుకుందాం. మేము చాలాసార్లు విన్నాం, చదివాం కదా. కలియుగం చివర ఎలా ఉండబోతుందని చాగంటి గారు అందరూ చెప్పారు. యజ్ఞయాగాదులు ఉండవు, గోవులు ఉండవు, అందుకని అప్పటికి అన్నీ తినేసి పొట్ల పెట్టేస్తారు, ఆవుల్ని తినేసి. ఇంకా చాలా చెప్పారు. హయ్యెస్ట్ ఎత్తు 3 అడుగులు ఉంటాడు మనిషి, హయ్యెస్ట్. జీవితకాలం కూడా 16 సంవత్సరాలు. చాలా తక్కువ జీవితకాలం. అలాగే 5 ఏళ్ల పిల్లకే గర్భం. ఆ గర్భంలో హయ్యెస్ట్ డెలిషియస్ ఫుడ్ అంటే ఆ గర్భంలో నుంచి వచ్చే బిడ్డ, దాన్ని వండుకు తినేస్తారు. అలాగే ఆ చిన్న ఇంత మొక్కకి నిచ్చెనేసుకుని ఎక్కుతారు. ఇలా చాలా షార్ట్ అయిపోతుంది అన్నీ. ఇలా చాలా కలి యొక్క లక్షణాలు చాలా చెడ్డవి. కలియుగ అంతం, నాట్ కలియుగ అంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇంకా అసలు భక్తుడు అనే జీవి కనబడ్డా అక్కడ. ఓకే. ఎవరైనా పొరపాటున భక్తుడు కనబడితే వాళ్ళతో కూడా చంపేస్తారు, అంత రాక్షస స్థితి ఉంటుంది. ఊరికి అనాలిసిస్ చేశాను నేను. పిండాలు తినేస్తారు కలియుగం చివరిలో అనేదానికి కమలాసన పాత్ర ఒక సింకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలామంది స్త్రీలను అలా చంపి నిప్పుల్లో పడేసి ఆ సీరం ఎక్కించుకుంటాడు కదా, దానికి అది ప్రతీకగా ఉంది. ఓకే, ఆ తెలివికి మనం అప్రిషియేట్ నాగస్విని. ఇంకా అశ్వత్థామని కూడా మంచోడిని చేయడం. యాక్చువల్గా అతను విలన్ సైడు విలన్ లాగే బిహేవ్ చేశాడు. పడుకున్న పిల్లల్ని చంపేయడం, కడుపులో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రం వేయడం. గురుపుత్రుడైండు కూడా ఆ డిగ్నిటీ ఏం మెయింటైన్ చేయలే. వాళ్ళ నాన్నగారు కూడా అతన్ని ఏమి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలే, అర్జునుడికి ఇచ్చిన ప్రయారిటీ అతనికి కూడా. అలాంటి మంచోడైనట్టుగా అమితాబ్ బచ్చన్ రూపంలో చూపించడం. ఇప్పుడు మంచోడైతే మంచిదే. నేను ఉదాహరణ మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రావణాసురుడు వెళ్ళడం మనందరికీ తెలుసు. అయితే రాముల వారిని అడిగారట, ఏమంటే రావణాసురుడు చావలేదు, సీతమ్మ వారు అక్కడే ఉంది, మీరేమో ఇక్కడ ధనుష్కోటిలో విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. పొరపాటున వాడి మనస్సులో పశ్చాత్తాపం కలిగి వాడు వచ్చేసి మీ కాళ్ళ మీద పడిపోయి సీతమ్మ వారిని అప్పచెప్పేస్తే వాట్ యు విల్ డూ? ఇక్కడ అనౌన్స్మెంట్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశాడు సీఎం ఆఫ్ లంక అని. ఏం చేస్తారు ఇప్పుడు అంటే రాముడు చెప్పాడు, ఏం పర్వాలేదు, విభీషణుడు లంక రాజుగా ఉంటాడు, రావణాసురుడికి నా అయోధ్య ఇచ్చేస్తాడు. రాముడు ధర్మం తప్పడు. శత్రువుకు కూడా మీరు రామాయణంలో చూడండి, లేదా వినండి, చదవండి. రావణాసురుడు చచ్చిపోయాక విభీషణుడు నేను వీడికి నిప్పు పెట్టను, వీడు మంచోడు కాదు అంటాడు. రాముడు ఏమంటాడు తెలుసా, నువ్వు నేను బ్రదర్స్ అని అనుకున్నాం కదా, నువ్వు నాకు బ్రదర్ అయితే అతను కూడా నాకు బ్రదరే. చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఏంటి? నరకాంతే నా వైరం, మరణాంతే, మరణం తర్వాత ఇంకా వైరం లేదు. నువ్వు చెయ్యకపోతే నేను తెస్తాను ఆ కార్యక్రమాలు. అది రాముడు, అది మన భారతదేశం, అది మన క్యారెక్టర్. అలాంటి దేశంలో నువ్వు విలన్స్ని పైకి లేపడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, ఇందాక కారులో వస్తూ ఆయనతో చెప్పా, కాంట్రవర్సీ చేస్తే బాగా హైప్ వస్తుంది, తద్వారా పేర్లు వస్తాయి. ఇది లెక్క. ఈ కాంట్రవర్సీ ప్రయోగాలు ఇతరుల విషయంలో ఎందుకు ఇందాక అన్నానా, యేసు రెండో పిల్లం ఎక్కడ అన్నాం అనుకోండి, సినిమా తినిస్తారు అసలు. మీకు గుర్తుందో లేదో, డావిన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది 2005, 2006, 2007. ఆ సినిమా తీసింది ఒరిజినల్ క్రిస్టియన్స్ ఫ్రమ్ యుఎస్ సమ్వేర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని విడుదల చేయకూడదని అప్పటి సీఎం రాజశేఖర రెడ్డికి రిక్వెస్ట్ వీళ్ళు అప్పీల్ చేశారు. చర్చలు గొడవ. ఆ సినిమాలో ఏముంటుందంటే, యేసుకి భార్య, 2 పిల్లలు అని చెప్పి వీళ్ళు గొడవ పెట్టి దాన్ని ఆపేశారు. అప్పుడు జెమినీ స్టూడియోలో అక్కడ
దీని మీద ఒక చర్చ పెట్టారు. ఆర్ నారాయణమూర్తి ఆయన బోలా మనిషి కదా, ఆయన వచ్చాడు. పాస్టర్ ఎందుకు బ్రదర్ రాముడి మీద కృష్ణుడి మీద ఎన్నో సినిమాలు ఏవేవో వక్రీకరించి తీశారు. మేము సినిమాలో చూసాం అంతే. దీని గురించి గొడవ ఎందుకు బ్రదర్, సినిమాలో చూద్దాం ఓకే అని ఆయన పాపం బోలా మంచి అలా చెప్పేశాడు. వాళ్ళ రాజకీయం వాడి మొత్తం దాన్ని ఆపేశారు. ఓకే, మన పౌరుషం అది చూపించకుండా కింద కామెంట్లు పెడతాం, సినిమాలు చూడాలి. మనకే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఎవరు చెప్తే అథెంటిక్గా ఉంటుంది అంటారు? మీరే చెప్పాలి, వాడు నేను చెప్పకూడదు. అలాగా రాముడి గురించి ఎవరు చెప్పాలి? వాల్మీకి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఆ శక్తినిచ్చాడు బ్రహ్మదేవుడు. మరి మహాభారతం గురించి ఎవరు చెప్పాలి? పురాణాల గురించి ఎవరు చెప్పాలి? వ్యాసుడు చెప్పాలి. ఈజ్ ఆథరైజ్డ్. మనం ఇష్టం వచ్చినట్టు తీసేస్తే నడుస్తుంది కాబట్టి తీస్తున్నారు. ఈ ఉదాహరణ మళ్ళీ ఇస్తే బోరు కొడుతుంది, కానీ ఇవ్వకపోతే తెలీదు. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఎవరు? డైరెక్టర్ పూరి జగన్నాథ్. బిజినెస్ మ్యాన్కి ఎవరు? పూరి. బిజినెస్ మ్యాన్ తీసిన 6 నెలలకు ఇప్పుడు ఇది తీశాడు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు హీరో కదా. మహేష్ బాబు నేను చేసే పని అశ్వమేధ యాగం అంటే ఇదే కదా, ఇలాంటి డైలాగ్స్ వాడి సినిమా వాడు తీసుకోవచ్చు. ఇందులోకి రామాయణాన్ని లాగి ప్రతిదాన్ని కంపేర్ చేసి అలా ఏదో డైలాగులు చొప్పించాడు, పెట్టాడు. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను, ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను. ఓకే, నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో టీవీ ఆన్లో ఉంది, చర్చ నడుస్తుంది. సార్ పూరి జగన్నాథ్ గారు, కొందరు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి, ఈ సినిమా హిందువుల మనోభావాలను గాయపరిచింది అని అన్నారు. అంటే పూరి జగన్నాథ్ ఏమనంటే, అసలు ఈ మనోభావాలు ఎవడు కనిపెట్టాడు, ఆడి పేక పిసికేయాలి అన్నాడు. అదే పూరి జగన్నాథ్ ఈ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు తీసినప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక 32 సీన్లు ఎన్నో వ్యతిరేకంగా ఉన్నాయని వీళ్ళు అవి తీసేయాలని పట్టుబట్టారు. అయినా థియేటర్లో రిలీజ్ చేయడం ఏదో జరిగింది. ఓకే, వినకుండా రిలీజ్ చేసినప్పుడు మనోభావాలు ఒకటి గాయపడితే సెట్ అవ్వదు. అందుకని వాళ్ళు పూరి జగన్నాథ్ కారు అద్దాలు గాయపరిచారు, సినిమా తెరలు గాయపరిచారు, సినిమా రీళ్లు గాయపరిచారు, కార్లు డోర్లు అవి గాయపరిచారు. అంటే గాయపడవలసింది గాయపడితేనే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. ఇది కూడా నిర్మల్లో పెద్ద సభలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎక్కడైతే మాట్లాడి 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తా అన్నాడు, అదే స్థానంలో నేను మాట్లాడా. ఓకే, అప్పుడే. సో కాబట్టి హిందువులకి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సిగ్గుసేన లేకుండా ఏది దిక్తే సపట్లు కూడా చూసేసి బతికేయడం. ఈజీ కదమ్మా, ఎక్కువ మందికి అది ఈజీ కదా. అలా కాకుండా సినిమాని మనమే తీసి చూపించడం అది చాలా కష్టం. సినిమా వాడు పిచ్చేషాలు వేయకూడదంటే ఇదిగో ఇలా గాయపడాల్సింది గాయపడ్డం. నీ వంట చేయలేకపోతే పెండ చేయడం. కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఎవరంటే హిందువులు. కానీ ఖురాన్ని అంటే ముస్లిం రియాక్ట్ అవుతాడు, బైబిల్ని అంటే క్రిస్టియన్ రియాక్ట్ అవుతాడు. కానీ రామాయణ మహాభారతాన్ని వ్యాస వాల్మీకాదులు గొప్ప ఋషులు రచించిన వాటిని ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చేస్తే హౌ యూ టాలరేట్? అట్లీస్ట్ పార్ట్ 2 కైనా అదే మీలాంటి గురువుల్ని పండితుల్ని
అట్లీస్ట్ సంప్రదించి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కంప్లీట్గా అనాలిసిస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పూర్వం సినిమాల్లో లాగా ఏదో లవకుశో లేకపోతే పాండవ వనవాసం అలా తీయమని మనం చెప్పట్లే. సినిమాటిక్గా తీ, విఐ వాడుకో, విఎఫ్ఎక్స్ వాడుకో, గ్రీన్ మ్యాట్ వాడుకో. ఆ గుర్రాలు నిజం కాదు, లేకపోతే ఆ నగరం నిజం కాదు, అంతా విఎఫ్ఎక్సే కదా, లేకపోతే ఏఐ. పెద్ద కష్టమేం కాదు కదా. ఇప్పుడు విఠలాచారి గారు పాపం ఆ చెక్క మొక్కలు పెట్టి అవి పెట్టి ఎన్ని కష్టపడితే అంత సెట్టింగ్ చేశారమ్మా. పెద్ద పెద్ద భూతాలు, పిశాచాలు, నగరాలు, గుహలు. ఏఐ ఉందా, విఎఫ్ఎక్స్ ఉందా, గ్రీన్ మ్యాట్ ఉందా? వాళ్ళ కష్టం ఫిజికల్, వాళ్ళ కష్టం మెంటల్, వాళ్ళ కష్టం ఏం లేదు ఇక్కడ. మరి ఏ కష్టం లేనప్పుడు కూడా వక్రీకరణ చేస్తే ఎలా? సినిమా చూసి వచ్చాక ఫీల్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. కాబట్టి నాగశ్విని యొక్క ప్రయత్నం అభినందనీయం తప్ప ఇలాంటి వింత పోకడలు పోకూడదు. హత్రాస్లో ఒక సంఘటన జరిగింది. ఒక స్వామి కాలి ధూళి పవిత్ర జలం కోసం 121 మంది చనిపోయారు. ఎక్కడిది, ఏ రాష్ట్రం? యూపీలో గురుగారు. వాళ్ళకి మృతుల కుటుంబాలకి 2 lakhs రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. సత్సంగ్ బాబా అని మీరు వినే ఉంటారు. ఓకే, ఈ సత్సంగ్ బాబా అనే అతను తనను తానే దేవుడిగా ప్రకటించుకొని పవిత్ర జలం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారంట. ఆ పవిత్ర జలం అంటే ఏంటి అంటే, ఆయన నడిచినప్పుడు పాదాలకి ఏదైతే ధూళి ఉంటుందో ఆ ధూళిని కొంతమంది కడుగుతారట. ఆ కడిగిన జలం కోసం ఆల్మోస్ట్ 8 లక్షల మందో ఏమో క్రౌడ్ గ్యాదర్ అయ్యి దానిలో ఒకేసారి గేట్స్ ఓపెన్ చేసేసరికి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది కోల్పోతారో తెలియదు. దురదృష్టం కదా. అందుకని నేను ఇందాక వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, పుస్తకాల్లో ఉన్నదాన్ని మనం చదివి విన్నదాన్ని కొంత స్వబుద్ధి కూడా వాడాలి కదా. భగవద్గీత అంతా చెప్పి 18వ అధ్యాయంలో 63లో అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా, పిక్చర్ నీకేమొచ్చిందో అది వెళ్దాం, నువ్వు ఆలోచించుకుని డిసిషన్ తీసుకో అన్నాడు. నేను చెప్పించేయి, లేకపోతే విల్ గో టు హెల్, ఐ విల్ రింగ్ ద బెల్. అసలు బెదిరింపు లేదు. ఇక్కడ ఈ మూఢత్వం కారణం. వాడెవడో పాస్టర్ పరలోకం వెళ్తారని అన్నం పెట్టకుండా పిల్లల్ని పెద్దల్ని 600 మందిని చంపేశాడు. ఇక్కడ ఇది మూఢత్వం, అదొక మూఢత్వం. శాస్త్రం అయితే ఇలాంటివి చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం అది ఎక్కడ ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాట్ల విషయం కూడా కావచ్చు, అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. ఫస్ట్ విషయం ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ముఖ్యంగా స్కూల్లే. ఈ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి ఈ మెయిన్గా దీనిలో ఈ బాబాలు కూడా స్వయం ప్రకటిత బాబాలు చాలా ఎక్కువ మంది ఉంటారంట గురుగారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ అంటే అయోధ్య ఉండే రాష్ట్రం, కాశీ ఉండే రాష్ట్రం, పురాణ పురుషుడైన రాముడు కృష్ణుడు పుట్టిన మధుర అయోధ్య ఉండే రాష్ట్రం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్జీ మహారాజ్ అని గొప్ప ఆయన బృందావనంలో ఉంటారు. గొప్ప గోసేవ చేస్తారు. అద్భుతమైన భాగవతం చెప్తారు. మీకు హిందీ వస్తే ఏడుస్తారు, అంత బాగా చెప్తారు. చిత్రలేఖ చిన్న అమ్మాయి, బంగారు తల్లి, గొప్పగా చెప్తుంది భాగవతం. అలాగే కిషోరిజీ చిన్నపిల్లే, బంగారు తల్లి. అలాగే స్వామి ప్రేమానంద మేము చూసాం కళ్ళతో. తెల్లవారుజాము 4 మేము హారతికి వెళ్తుంటే వేల మంది ఆయన అప్పుడే కనపడతారట. తర్వాత మౌనం. ఆయన కూడా సరళంగా ఉంటాడు. అలా సరళంగా ప్రజలకి నువ్వు జపం చేసుకో, నువ్వు ఆదిత్య హృదయం చదువుకో, నువ్వు పూజ చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు అంతర్ముఖుడుగా భగవద్గీత భాగవతం రామాయణం చదువు,
నీలో నువ్వు తర్కించుకో అని చెప్పగలిగేటువంటి వాడు సాధు. అంటే నా కాలు గడుగు. ఇప్పుడు ఎవరైనా నాకు దండం పెడితే నాన్న ముట్టుకోకండి నాన్న, ముట్టుకోకండి నాన్న అని ఇలా వారిస్తూ ఉంటాను. కానీ ఇలాంటి వాళ్ళ వలన చెడ్డ పేరు, అన్ని జీవితాలకి కలంకం. ఇది ఖచ్చితంగా అభినందనీయం కాదు కాదు కాదు. కొన్ని జనాభా లెక్కల ప్రకారం 2024కి హిందూ పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ 28% తగ్గిపోయింది. ముస్లిం పాపులేషన్ అనేది ఇదే 25% పెరిగింది. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 2040 ఆ 2050 టైంకి హిందూ పాపులేషన్ అనేది 25 to 28%కి వచ్చేస్తుంది. వీళ్ళ పాపులేషన్ పెరుగుతుంది అని కొన్ని సర్వేలు, కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత గురువు గారు అసలు? నువ్వు చూడొచ్చు కదమ్మా. నేనైతే ప్రయాణం చేస్తాను కాబట్టి నేను చూస్తున్నా. ఓకే. ఇప్పుడు అనాలిసిస్ చూడండి, 29 రాష్ట్రాలు మనకి, అందులో 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు. చాలా నీకు ఇది గొప్ప అనాలిసిస్ కదా. ఇప్పుడు కాశ్మీర్లో ఒక తీవ్రవాది జైల్లో ఉండి ఎంపీ అయ్యాడు కదా. పంజాబ్లో తీవ్రవాది జైల్లో ఉండి ఎంపీ అయ్యాడు కదా. ఒక ఐపీఎస్ పబ్లిక్లో తిరిగి ఎంపీ కాలిపోయాడు కదా. ద మెంటాలిటీ ఆఫ్ పబ్లిక్. అలాగే మనం చాలా సంఘటనలు చూడొచ్చు. తమిళనాడులో ఎక్కడో ముస్లిమ్స్ 60% ఉన్నారట. ఆవిడెవరో గణపతిని పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కుదరదన్నారు. ఆవిడ కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఎంత తలటెక్కదో చూడు. ఇంకా అలాంటి లో ప్రొఫైల్ అంతా మనకి తీర్పులు ఇచ్చే ప్లేసుల్లో ఉన్నారు. వాళ్ళు మామూలులే కదా, వాళ్ళు పై నుంచి వచ్చారా, వాళ్ళు ఒప్పుకుంటే చేసుకోండి. మరి అలాంటప్పుడు రోజు 5 సార్లు నమాజ్ వినపడుతుంది, హిందువులు అడిగామని పెట్టేదేంటి? కాబట్టి మీరు చెప్పింది 10 ఏళ్లలో 20 ఏళ్లలో జరగచ్చు, 5 ఏళ్లలో 6 ఏళ్లలో జరగచ్చు. వాళ్ళకి ఎయిమ్ ఉందమ్మా. ఎవ్రీ ముస్లిం హ్యావ్ ఎయిమ్, ఎవ్రీ క్రిస్టియన్ హ్యావ్ ఎయిమ్. మతనిష్ట అంటారు దాన్ని. ఓకే. పోనీ దీని ఉదాహరణ కావాలితే చూడండి. ఒక పని మనిషి, ఇంట్లో పనిచేసే పని మనిషి, మేడ్ సర్వెంట్, ఆవిడ క్రైస్తవుడు క్రిస్టియన్ అయిపోయింది అనుకోండి. అంట్లు తోముద్ది, ఇంట్లో పనిచేస్తుంది, బట్టలో గిట్లో గిఫ్ట్లు ఇస్తే పట్టుకెళ్తుంది. పులిహోర ఇస్తే, కొబ్బరి చెప్పిస్తే, కేసరి ఇస్తే, అమ్మగారు ఈ దేవుడికి కొట్టిన చెక్కేమో ప్రసాదం అయితే వద్దులే. ఏమెక్కింది ఆవిడకి? బైబిల్ ఎక్కింది. ఆవిడ పేరు లక్ష్మి. కానీ ఆవిడేమనుకుంటుంది? నేను పలానా గొర్రె జాతి అని అనుకుంటుంది. ఆవిడ హిందువులకే పుట్టి గొర్రెనని ఫీల్ అయినట్టుగా ఈ దేశానికి సంబంధమే లేని ఇస్లాం మతంలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళే. వాళ్ళు ఏదో వేరే అని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పుట్టిన హిందువులు అలా ఫీల్ అవ్వట్లే. ఇదొక ఉదాహరణగా అనుకోవచ్చా గురుగారు? అయోధ్య కట్టించి కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఓడిపోవటం ఈసారి చాలా టఫ్ ఫైట్ నడిచిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి, బీజేపీకి. ఈ పరిణామాలన్నీ ఇలానే చూసుకోవచ్చా? డిపెండ్ ఆన్ ఓటింగ్ కదమ్మా. ఇప్పుడు పోనీ మన దేశంలో 140 కోట్ల మందిలో ఒక 90 కోట్ల మంది ఓటర్సా? ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. అయోధ్య వల్ల అక్కడున్న ప్రజలకు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎంతోమందికి ఉపాధి దొరికింది. అసలు ఎప్పటికీ వీలవ్వదు, ఇది పరిష్కారము అవ్వదు అన్నదాన్ని చేసి చూపించారు. రామ మందిరం ముందు నిర్మాణం జరిగింది అని చెప్పి దేశం అంతా సంబరపడ్డారు. అలాంటి అయోధ్యలో బీజేపీ ఓడిపోవటం ఏంటి అసలు? ఇప్పుడు రాముడు అయోధ్య ఆ మందిరం కట్టడం ఇవన్నీ ఫీల్ అవ్వాల్సింది అందరూ హిందువులు ఫీల్ అవ్వాలి. అయోధ్యలో వాళ్ళు ఇంకా ఫీల్ అవ్వాలి.
ఫీల్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం. ఓకే. కానీ తిరుమలలో ఉండే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని ఫీల్ అవుతున్నారా? ఎవరికైనా విలువ తెలిస్తేనే ఫీల్ అవుతారు. ఫీల్ అయితే దాని తగ్గట్టు వాళ్ళ యొక్క రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నీ గతం తెలిస్తే, నీ పూర్వీకులు ఎంత కష్టపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని అవమానాలు పొందారు, అవన్నీ నీకేమైనా తెలిస్తే దాని తగ్గట్టు నీ యొక్క ప్రవర్తన ఉంటుంది. కేవలం ఇప్పుడు రాహుల్ గాంధీ కామెంట్ చేశాడు, హిందువులు ఏదో 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 అని, హింసవాదులు, అసత్యం ఏదో అని. ఇదే రాహుల్ బ్రాహ్మిన్స్ని ఒక్కరినే తిట్టుంటే, రెడ్డిని ఒక్కరినే తిట్టుంటే, కమ్మ వాళ్ళని ఒక్కరిని తిట్టుంటే, అయితే ఇంకొకరిని తిట్టుంటే అప్పుడు ఎలా ఉంటుందంట? వాళ్ళ కమ్యూనిటీ అంతా ఒకటి. ఈ పాటికి దిష్టిబొమ్మలు దగ్ధం, గొడవ, గోష్ఠి, ర్యాలీ. ఇంకో జోక్ చెప్తా. సాగంటి గారు ఎంత సత్వగుణమైన, ఎంత నెమ్మది అంటే ఏదో సామెత చెప్పారు. చెప్తారు సామెత, సామెతది సామెత అంతే. సామెత. ఆ సామెతకి ఆయన ఇంటికి వెళ్ళిపోయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేసి ఆయనతో సారీ చెప్పించేసుకున్నారు. కేవలం కులాన్ని ఫీల్ అవడం వల్ల. మరి తమ కులదైవాన్ని ఈ పాస్టర్లు, గొర్రెలు అవమానించినప్పుడు అలాంటివి ఏం చేయలేదండి. అంటే దేవుడి కంటే కులమే ముఖ్యం అనుకున్నారు. సేమ్ హ్యాపెన్ ఇన్ అయోధ్య.